హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు యాదగిరి పోతున్నా. మా ఊరి బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి. వచ్చేసి ఆల్రెడీ మనం హైవే ఎక్కేసినాం, కుడుతున్నాం. ఈరోజు లేట్గా బయలుదేరినాం అన్నమాట. ఆల్మోస్ట్ మనం రింగ్ రోడ్ కూడా దిగేసి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం స్వర్ణగిరి అంటారు. ఇది చాలా బాగుంటుంది, ఫేమస్ టెంపుల్ ఇది. మీరు ఇట్లా వెళ్ళే దారిలో వస్తాయని వెళ్ళిరండి. అంటే వచ్చేసి చూడండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక స్పీడ్గా. లేట్ అవుతుంది మళ్ళీ. మన బర్త్డే బాబుదే కార్ ఇది. చూడండి మంచిగా ఏమంటారు, మన మనకి బ్లెస్. ఇప్పుడు వచ్చేసినాం, మనం హైవే దిగాలి. ఇంకా సో లెఫ్ట్ తీసుకుంటే ఇక హైవే వచ్చేసేది. మనం అయితే వచ్చేసాము యాదగిరిగుట్టకి. ఇలా కనిపించే యాదగిరిగుట్ట. నడకతో పోవాలంటే ఇట్లా వెళ్ళాలి, కానీ మేము ఇక అంత ఓకే లేవు, మనకి టైం లేవు మనకి దర్శనానికి. ఇంక ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి ముందర పార్కింగ్ ఉంటుంది. ఇదనమాట పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ పెట్టాలి. పార్కింగ్ పెట్టి ఫ్రీ బస్ వస్తుంది. ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. మనమైతే పార్కింగ్ కాడ ఆపేస్తున్నాం బండి. ఇదే మనకు పార్కింగ్ టికెట్ ఇచ్చారు. పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక మన వాడిని తీసుకొని వెళ్ళిపోవాలి. పార్క్ చేసిన కార్ ఇక్కడ. మన బర్త్డే బాబు ఊరులాడుతున్నాడు. బస్ కోసం వెయిట్ చేయాలి. ఇదంతా బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళే అనమాట వీళ్ళంతా. బస్ వస్తే ఎక్కేసి ఇక కొండపైనకి ఎక్కాలి. కొండపైనకి ఎక్కి వచ్చేసింది బస్ అనమాట. ఇక బస్ ఎక్కిపోవాలి. ఇక ఎక్కిద్దాం రండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్కేసినాం. ఇక బస్సు జమ్మ కొడుతున్నాం. ఇక బస్సును అయితే టర్నింగ్లు బాగుంటాయి. ఎట్లా తిప్పుతాడు టర్నింగ్లలో బస్సు తిప్పుతాడు అనమాట. మన బర్త్డే బాబు నిలబడ్డాడు. హై చెప్పండి మన బర్త్డే బాబుకి. ఇక టర్నింగ్లు వస్తున్నాయి ఫుల్ స్పీడ్గా తిప్పుతున్నాడు. ఇక డ్రైవర్ సాప్ అయితే మస్తు పర్ఫెక్ట్ ఉన్నాడు. పర్ఫెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిపోయి మనం ముందరకి మనకు దగ్గరలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటారు, ఇంకా మనకు కనిపించేది అనమాట మన యాదగిరిగుట్ట. మనం దాని నుంచి ద్వారక నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి బస్ స్టాప్లో బస్సు దింపేస్తుంది అనమాట. ఇదే ద్వారం. ఇట్లా వెళ్ళిపోతుంది ఇక బస్సు. వెళ్ళిపోయి ముందర మనం వెయిట్ చేయాలి. మరి ఎంతమంది ఉన్నారో లైన్లో. ఇంకెతను ఈరోజు సీఎం వస్తున్నాడట. సీఎం మొత్తం ఫుల్ జనాభా ఈరోజు వచ్చేసారు బాగా. ఇదన్నమాట బస్ స్టాండ్. ఇక బస్ స్టాప్ బస్ ఆడి ఇక్కడ ఫోన్లు ఇక్కడ ఇచ్చేయాలి. మళ్ళీ రిటర్న్ తిరిగేసినాం. మేమైతే వచ్చేసినాం, బస్ ఎక్కేసినాం.
చాలాసేపు మనకు వెయిట్ చేయించారు, చాలా కూర్చోబెట్టారు లోపల సేమ్ వస్తారని చెప్పేసి. ఇక మన బడ్డ బాబు అయితే పొద్దున్న తినలేదు పాపం. అందరు మనం బ్లెస్సింగ్ చేయండి. బాగా ఫుల్ ఆకలి అవుతుంది అంటున్నాడు పాపం. పోవాలి. నేనైతే పొద్దున్న 2 ఇడ్లీ తినేసి వచ్చిన. ఇక మనవాడు మన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అయితే గాజులు తీసుకుంటున్నాడు. తీసుకోని సెలెక్ట్ చేయమంటున్నాడు. సెలెక్ట్ చేసేసాలి. సెలెక్ట్ చేసి మరి ఎట్లా ఇలాంటివి తీసుకుంటాడేమో. సరే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే నేను అభిమానిస్తారని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.